పలకలకు రాదు పాయింట్. మళ్ళీ ఆడ స్పీడ్ దానికి వస్తేనే మంచి ఎక్స్ట్రా పాయింట్ అవుతుంది. మనకు దానికి చక్కగా రావాలి. నేను అక్కడ దూనే దూను అది తిరగాలి. తిరిగింది దాని ఎంత దూరం ఉందో దీనికి నడమే అడిగి ఇలా అర్థం ఉంటుంది. అర్థం పక్కగా ఇటు తిరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్ ఇటు పోతుంది. 4 కార్నర్స్ పెట్టుకొని ఆడ పెట్టిండ్రా నేను పాయింట్. దాని కింద బండ గిట్టు ఉంటుంది చూస్తే. ఇది ఎగ్జిట్ పాయింట్. ఇది ఆయన మనకి పక్కకు కాదు, ఇప్పుడు కాదు పొరలు అంతే ఆడదాం ఇక్కడ. ఈ బోర్ పాయింట్ ఇది దీనికి. అంటే ఇప్పుడు 4 కార్నర్లు చూస్తే మెయిన్గా అయితే ఇదా లైన్. ఇప్పుడు మన 4 కార్నర్లు గీసిరు కదా, 4 మూలలో చూస్తే ఇప్పుడు ఈడైతే ఎక్కువ ఉంది నీళ్ళు, చాలా కరెక్ట్గా పోయేది ఇదంటావు. ఎంత పాయ ఈ పర్వాలేదు మన ఆడేసిన దాన్ని అంతా ఇప్పుడు ఇలా మార్చుకోలేదు కదా, ఇప్పుడు అదే మార్చుకోలేదు. ఎందుకంటే ఇక అది ఏమంటారు దాన్ని కాదు అడ్డు కొట్టుకొని కొట్టుకుంది ఇక అలా. ఆ బోర్ కాడ అదే ఉంటుందా? అలా ఉంటుందా? అలా ఒక్కలా అది అది తీసుకోదు ఇక అలా కొబ్బరికాయ బాగా పెట్టేసి పొరలు బాగుంటాయి. దానికి అపోజిట్లో ఆడ వేసిరు కానీ ఆడ వల్లే మరి పైదాన్న కదా ఆడ కేసింగ్ ఉంది కదా, పులుగా పడ్డదా? బొక్క చిన్న బొక్క అది. అయితే నేను ఏమంటే దాంట్లో పూడిపిన పెద్ద చేద్దామని నా ప్లాన్. అయితే ఇది అది జాయింటే ఈ చక్కగా వేస్తే ఈ పెద్ద బాయి పొక్కుందా ఇంకా ఉసుకి వెళ్తుంది, కాల్పూర వెళ్తుంది. కాల్పూర వెళ్తుంది ఇది బండ, ఇది బండ కానీ అది మొత్తం మొద్దు మొట్టు ఇంకా నెంబర్ 1 పాయింట్ కానీ అది ఉసుక మొత్తం వాగు దరి నిలవదు. 60-70 ఫీట్ల దాకా దరి నిలవదు. కేసింగ్ ఎక్కువ పడుతుంది. పైపర ఇదే పైపర. ఇది అది ఎంత లాగా ఉందో 1 2 3 ఇది 60-70 ఫీట్లకు వచ్చిపోరా. 1 2 3 4 5 దాదాపు 250 270 300 పోరాడ ఏడా ఇది అప్పుడు 150 రావు. ఇల్లుగా పడుతుంది అంటే 270 వేయాలంట. 8 3 24 అంటే 24 × 10 250 250 × 50 300 పోవాలి. అప్పుడు అప్పటిదాకా కూడా అవసరం లేదు. పడతాయి అవి 60 పడ్డదిరా. తలిగితే అది ఆడ పోతుంది. మళ్ళీ 3x3 కొట్టు